భయపెడుతోంది. అవును, కరోనా మళ్ళీ భయపెడుతోంది. ప్రపంచ దేశాల్ని సైతం వణికించినటువంటి కరోనా మరోసారి విజృంభిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా 4,000కు పైగా కేసులు నమోదయ్యాయి. అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తా ఉంది. 4,000కు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళ, మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు నమోదవుతా ఉన్నాయి. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 40కి పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖలు అయితే చెప్తా ఉన్నాయి. మరి మరొకసారి లాక్డౌన్ రాబోతా ఉందా? మరొకసారి మాస్కులు ధరించాలి, శానిటైజర్లు వాడాలి, స్వీయ నియంత్రణ ఏదైతే సోషల్ డిస్టెన్స్ ఉందో సోషల్ డిస్టెన్స్ ను పాటించాలి ప్రతి ఒక్కరూ అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. వరుసగా 3 సంవత్సరాలు 2019, 2020, 2021 3 సంవత్సరాలు దేశ ప్రజల్ని అతలాకుతలం చేసి అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి కరోనా మరొకసారి భయపెడతా ఉందనేది మనం చూస్తా ఉన్నాం.